కేంద్ర మంత్రులుగా స్టార్ట్ చేసినాక 20 మీకు సాక్షిది 20 నాడు ప్రెస్ కాన్ఫరెన్స్ ఒక 3 కాలమ్ ఐటమ్ బాక్స్ ఐటమ్ పంపిన మీకు సాక్షిలో వచ్చిన ప్రింట్ అందరికీ మీకు వాట్సాప్లో పెట్టానది. అది కూడా మీకు చూస్తాను ఇప్పుడే 1 మినిట్లో. చివరి వరకు వదలము. 20 నాడు ప్రెస్ కాన్ఫరెన్సు, 21 నాటి ప్రింటు. దీంట్లో ఏముందంటే 4 లక్షల మంది చచ్చినా పోరు ఆగదు కేసీఆర్ హెడ్లైన్స్. ఆంధ్ర రాష్ట్ర సీఎం కుర్చీ కోసమే సమైక్య ఆంధ్ర ఉద్యమము. సైడ్ హెడ్డింగ్ మాది బతుకు చెరువు పోరాటము, వారిది బలిసిన పోరాటము. మైకులు విరగొట్టి చంద్రబాబు వారం నుండి ఏమైండు, ఎక్కడికి పోయిండు. తర్వాత చెప్పులు మోయటం ఎందుకు, దమ్ముంటే పార్టీ పెట్టండి అని ఒక హెడ్లైన్స్. టీడీపీ తెలంగాణ నాయకుల టీఆర్ఎస్ అధినేత సూచన. టీడీపీలకు టీడీపీ పీఆర్పీల నుండి టీఆర్ఎస్కు చేరికలు. అంటే 4 కోట్ల జనాభా తెలంగాణ. అప్పుడు 4 లక్షల మంది చచ్చినా అంటే రెచ్చగొట్టి చంపాలని. ఆయన మాత్రం ఆయన అల్లుడు అగ్గిపెట్ట దొరకలేదు, చారా ఏకాని అగ్గిపెట్ట దొరకలేదు. 60 లీటర్ల పెట్రోల్, దాదాపు 3,000 రూపాయల పెట్రోల్ ఉంది. ఒక 10,000 మంది ఉన్నారు అక్కడ సిద్దిపేట. ఈయననేమో విటమిన్ చేసుకొని దొంగ దీక్ష. అప్పటికే 1000 మంది చచ్చిపోయారు. మళ్ళీ ఏదైతుందో 4 లక్షల మంది అంటే 1%, లక్షకు ఒకడన్నారు. 4 కోట్లు అంటే 400 మంది. ఇది 21 నాడు ప్రకటన. 21 యూటర్న్ అయింది కాంగ్రెస్ ప్రభుత్వం. తెలంగాణ ఇచ్చిన దాన్ని బ్యాక్ తీసుకున్నది ఆంధ్రలో. ఇది ఏది ఏమైనా ఈరోజు నీవు నీతి నిజాయితీగా ఉంటే, చిత్తశుద్ధి ఉంటే, రేపటి నుంచి ప్రచారం ఇవ్వాలా. 8th ఈవినింగ్ ఇప్పుడు ఆయన చూస్తాడు ఇమ్మీడియట్గా. ఆయన ఛానల్ వాళ్ళు కూడా ఇక్కడ ఉండొచ్చు. 8th నైట్, 9th, 10th, 11th 4 రోజులు 4 మీటింగులు ఉన్నాయి. నీకు నిజంగానే మానవ జన్మెత్తితే, మనిషి పుట్టుక నీతి నిజాయితీ ఉంటే రా, దమ్ముంటే ఎక్కడికి వస్తావు. ప్రాణం ఇవ్వడానికి అని సిద్ధమే. ఇది నెంబర్ ఆఫ్ టైమ్స్ నేను 18th డిసెంబర్కే చెప్పిన 2009. ఉత్తమ్ కుమార్ గారు 2018లో అసెంబ్లీ ఎన్నికలు చెప్పిండు, నేను ఇచ్చిన బిడ్డలు. ఎక్స్ మినిస్టర్ నరసింహులు చెప్పిండు. రేవంత్ రెడ్డి గారు నాగార్జున సాగర్ జానారెడ్డి గారి బై ఎలక్షన్లు చెప్పిండు. మొన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్పిండు. జయపాల్ రెడ్డి గారు ఒక టైం వచ్చినప్పుడు రిలీజ్ చేస్తానని నా దగ్గర డాక్యుమెంట్ తెప్పించుకున్నాడు. ఆయన సహాయకుడిగా పనిచేసిన వెంకటరామరెడ్డి ఈరోజు ఉన్నాడు. ఆయన ఒక రైట్ హ్యాండ్ లెక్క మెలిగిన ఒక మాధవ్ రెడ్డి అని రంగారెడ్డి జనతా పార్టీ లీడర్. ఆయన ద్వారా నేను పంపించిన. ఆ రోజు నేను వేరే ఊరికి పోతుంటే